హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోనే ఇంపార్టెంట్ టాపిక్ సింధు నాగరికత అయితే చెప్పుకుంటున్నాం కదా. సో ముందైతే 2 వీడియోలు చెప్పాను. ఈరోజు మూడో వీడియో చేస్తున్నాను. సో నిన్నటి వీడియోలో అయితే మనం ఏం చెప్పుకున్నాము, సింధు నాగరికత ఇతర పేర్లను అలాగే సింధు నాగరికత త్రవ్వకాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నాగరికత సరిహద్దులు వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికత సరిహద్దులు ఏంటో తెలుసుకుందామండి. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు నోట్ బుక్ అయితే తీసుకుని డెఫినెట్గా రాస్తేనే గుర్తుంటుందండి. ఓకేనా. నేను చెప్పినప్పుడు కొంత మీరు రాస్తే ఇంకొంత మీకే మంచిది. ఓకేనా. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంక మీ ఇష్టం. ఓకేనా. సో నోట్స్ అయితే తీసుకొని రాసుకోండి. ఈ టాపిక్ నేను పూర్తిగా కంప్లీట్ చేస్తాను, సింధు నాగరికత. ఓకేనా. మీకు చాలా డెప్త్గా అయితే నేను చెప్తాను. ఓకేనా. అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. సో సింధు నాగరికత సరిహద్దులు అదేంటంటే, సింధు నాగరికత సరిహద్దులు ఇవన్నీ చూసుకోండి. ఇలా మీరు ఒక గీసుకోండి ఇలా. సో మనము ఏదైనా ఒక చిత్రం గీసుకుంటూ మనం చదివితే మనకు అర్థమవుతుందండి. అర్థమవుతుందా. సో ఇలా చేసుకొని ఇలా గీసుకొని ఇలా మనం చదివితే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. సో ఇలా వేసుకుంటే మంచిది. సో ఏంటంటే, సింధు నాగరికత ఉత్తరాన, ఓకేనా, ఉత్తరాన ఏముంది, మాండా. సో మాండా అనేది జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. సో జీలం నది అనమాట, జీలం నది ఒడ్డున. సో అలాగే దక్షిణానికి దైమాబాద్ వరకు మహారాష్ట్ర. దైమాబాద్ అనేది మహారాష్ట్ర, మహిచండి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర గోదావరి నది ఉపనది అయిన ప్రవరా నది ఒడ్డునైతే ఉంది. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రాతి రథము అలాగే ముద్రికలపై ఖడ్గమృగం బొమ్మలు అయితే బయటపడ్డాయండి. ఓకేనా. ఈ దైమాబాద్లోనే రాతి రథము ముద్రికలపై ఖడ్గమృగం బొమ్మలు అయితే బయటపడ్డాయి. సో ఉత్తర దక్షిణ గురించి సింధు నాగరికత సరిహద్దులో అందులోని ఉత్తరాన మాండా జమ్మూ కాశ్మీరు జీలం నది, దక్షిణాన దైమాబాదు మహారాష్ట్ర, గోదావరి నది ఉపనదైన ప్రవర నది ఒడ్డున. సో రాతి రథమును ముద్రికలపై ఖడ్గమృగం బొమ్మలు ఉన్నవైతే ఇక్కడ బయటపడ్డాయి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అలాగే నెక్స్ట్ తూర్పున ఆలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్ అండి ఆలంగీర్పూర్. సో యమునా నది అనమాట. సో అలాగే పశ్చిమాన పాక్, సుత్క జెండార్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం బయటపడ్డాయంటే 1926లో, మళ్ళీ చెప్తున్నాను, 1926లో ఆర్ఎల్ స్టెయిన్ కనుగొన్నాడు. చితాభస్మం ఉంచిన పాత్రలండి ఇక్కడ బయటపడినవే. చితాభస్మం ఉంచిన పాత్రలు, రాతి గొడ్డళ్ళు, కొడవలు, అలాగే బాబిలోనియాతో వ్యాపారం చేసిన ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సింధు నాగరికత సరిహద్దులు. ఓకేనా. అక్కడ బయటపడినవి. అలాగే సింధు నాగరికత ఉత్తర దక్షిణాల దూరం ఎంత అంటే 1100 కిలోమీటర్లు. అలాగే తూర్పు పడమల దూరము 1600 కిలోమీటర్లు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా. సో ఇవి సింధు నాగరికత సరిహద్దులు అనమాట. ఉత్తర దక్షిణ తూర్పు పడమర అలాగే అక్కడ బయటపడినవి. ఓకేనా. నెక్స్ట్ సింధు నాగరికత దశలు. సింధు నాగరికత అనేది 4 దశల్లో అయితే విభజించారండి. సో 4 జతలు ఏంటో మనం తెలుసుకుందాం. సింధు నాగరికత దశలు 4 అండి. ఓకేనా. సో అందులో ఫస్ట్ది పూర్వ హరప్ప దశ, రెండోది మధ్య హరప్ప దశ, మూడోది హరప్ప పరిపక్వత దశ, అలాగే 4వది హరప్ప పతనాంతర దశ. అర్థమవుతుందా. 4 దశలు సింధు నాగరికత దశలు 4: పూర్వ హరప్ప, మధ్య హరప్ప, హరప్ప పరిపక్వత దశ, హరప్ప పతనాంతర దశ. అర్థమవుతుందా. సో ఫస్ట్ది పూర్వ హరప్ప గురించి తెలుసుకుందాం. పూర్వ హరప్ప దశ 4500 బీసీ నుంచి 3500 బీసీ వరకు. సో ఇది బెలిచిస్తాన్లో అయితే వర్ధిల్లింది అనమాట ఈ పూర్వ హరప్ప దశ అనేది. సో దీన్ని బెలిచిస్తాన్ సంస్కృతి అని కూడా అంటారు. సో ఆ పేరు పెట్టిన వాడు ఎవరంటే రఫీక్ మొఘల్. సో ఈ బెలిచిస్తాన్లో వర్ధిల్లింది కదా. ఇక్కడ కుల్, జోబ్, నల్లి, క్విటా ప్రాంతాల్లో ఈ ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మధ్య హరప్ప దశకి చెందినవి ఏంటంటే అమ్రి, కోర్టిజీ. సో ఈ రెండు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇక్కడ జుంగార్ సంస్కృతి బయటపడింది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. జుంగార్ సంస్కృతి అనేది అమ్రి, కోర్టిజీ ప్రాంతాల్లో పాకిస్తాన్లోనే బయలుపడింది. అలాగే ఇండియాలో బన్వాలి, కాళీబంగంలో సోదీ సంస్కృతి బయలుపడింది. బన్వాలి అనేది హర్యానాలో ఉంది, కాళీబంగన్ అనేది రాజస్థాన్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ప్రతిదీ బిట్టే. మీరు మీ ఓపిక నోట్స్ తీసి రాసుకుంటే బిట్స్
విని వదిలేస్తే మరి ఇంకెవరు మీరు చేయలేం, అది ఇంక మీ ఇష్టం. సో బన్వాలి హర్యానా, కాలిబంగన్ రాజస్థానం. సో సోదీ సంస్కృతి బయలుపడింది. దీన్ని ఏ ఘోష్ పేరు పెట్టాడు, సోదీ సంస్కృతిని ఎవరు పేరు పెట్టారంటే ఏ ఘోష్. ఓకేనా. నెక్స్ట్ హరప్ప పరిపక్వత దశ. సో పరిపక్వత దశ 2200 నుంచి 2000 బీసీ వరకు. మధ్య హరప్ప చెప్పలేదు కాదండి, 3000 నుంచి 2200 బీసీ రాసుకోండి. అయితే 13 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం, సింధు నాగరికత విస్తీర్ణం ఎంత ఉంది, 13 లక్షల విస్తీర్ణం అనమాట ఉంది. అలాగే నెక్స్ట్ హరప్ప పతనాంతర దశ, జుకారు సంస్కృతి పాకిస్తాన్ ఇండియాలో బయలుపడింది. అలాగే అహార్ లేదా బనాస్ సంస్కృతి, అహార్ లేదా బనాస్ సంస్కృతి. ఈ అహార్ అనేది రాజస్థాన్లోని ముఖ్యమైన ప్రాంతం తంబావతిలో బయలుపడింది. సో తంబావతి అంటే అర్థం ఏంటంటే రాగిని ఉత్పత్తి చేసే ప్రాంతం. వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ చూసుకోండి, ఇంక మీ ఇష్టం. బనాస్ సంస్కృతి. తర్వాత మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్లో బయలుపడింది అనమాట. సో ఇవి సింధు నాగరికత 4 దశలు: మధ్య హరప్ప, పూర్వ హరప్ప, మధ్య హరప్ప, హరప్ప పరిపక్వత, హరప్ప పతనాంతర దశలు. సో వాటిని అవి ఎక్కడ బయలుపడ్డాయి, ఏ నగరాలు ఏంటి అనేది కథ ఇది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీరు చక్కగా నోట్స్ తీసి పాయింట్ టు పాయింట్ నీట్గా రాసుకోండి. ఓకేనా. మీకు అర్థమైనట్టు రాసుకుంటే అది మీ నోట్స్. సో నాకు అర్థమైనట్టు నేను రాసుకున్నాను, అలాగే మీకు నేను చెప్తున్నాను. మీరు నీట్గా పాయింట్ టు పాయింట్ రాసుకుంటే సరిపోద్ది. సింధు నాగరికత దశలు 4. సో ఎలా రాసుకోవాలన్నమాట, నోట్ చేసుకొని ఎవరు పేరు పెట్టాడో, తర్వాత ఏ నగరాల్లో ఏ సంస్కృతి బయటపడింది, ఇవన్నీ బిట్సే. సో మీరు నీట్గా అర్థమైనట్టు రాసుకుంటే మంచిది, ఎగ్జామ్లో మార్క్స్ బాగా పొందుతారు. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. Thank you so much.